సార్ పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ కి న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదురైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి అప్పచెప్పాం. ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు శవాన్ని ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా గుర్తుపట్టేశారండి బాబు. ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సారి పుట్టి మచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గనిసిచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. కొంచెం మెల్లిగా లాగండి, ఈ పేడీలు చేతులు కోసేస్తున్నాయి. తెలుసు కదా పింకీ, నేను ఎలాంటి వాడినో. నా కళ్ళతో చూశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. బంగారం లాంటి బావ బతిలాడుతుంటే గెలవ టెక్కేంటే కొట్టదు బావ. తాత నాకు నిద్ర వస్తుంది. అలాగే నచ్చ, నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి బడాబు, మనకు చాలా సీట్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు. బోర్డు డబ్బు పెట్టాం. బడాబు ఇదే. చల 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 చల. సమీర, నేను చెప్పేది అర్థం చేసుకో. చేతి పాప అన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా? అబ్బో ఏంటి పిల్లలు ముద్దు ముచ్చట ఉంటాయి. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందిరా. జ్యూస్ తాగుతారా? మళ్ళీ తింటరా. అల్సర్ టాబ్లెట్. జ్యూస్ అని ఆశపెట్టావు, అదన్నా తగలెట్టు. షూర్ క్యాచ్. చిచి, ఇది కాకరకాయ జ్యూస్రా. లేకపోతే యాపిల్ జ్యూస్ ఇస్తారా? మీకు షుగర్ కదా. ఎన్ని జబ్బులుండి తగలెట్టారా? ఇన్ని. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినా బాబు జబ్బులతో పోయేవాడు. బాబు, ఈ పేడీలు రప్పల్లా కోసేస్తున్నాయి. ఇంకేంట్రా సంగతిలో? పెట్టుబడి లేని వ్యాపారం ఎట్టుంది? పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా షెట్టి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయిందంటే. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి. నా శాడిజం ఏంటో చూపిస్తా. హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయి. ఏంట్రా చూస్తున్నా? పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. ట్రిగర్ నొక్కితే చస్తావు. రెడీ. ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా. నీ బ్రెయిన్ తోపిందా? ఓపెన్ చేసినా చంపుతావు, చేయకపోయినా చంపుతావు. చివరిదాకా నిజాయితీ వదల్లేదని గర్వంతో పోతా. చంపే. ప్రాంక్ చేశా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సాడిజం. నన్నే వేసేయాలని చూసావు కదా? స్టేషన్ లో ఉన్న శాడిజం 70 mm లో చూపిస్తా. ఇప్పుడు పర్లేదా? అంకుల్, చెప్పమ్మా. స్టేషన్ చూద్దామా? పాపరా. అయ్యో, వీడు మళ్ళీ వచ్చేసాడు. చచ్చిపోయాడు, చచ్చిపోయాడు వాడు. ఇది పెన్నా లేకపోతే వెప్పన్నా? అయ్యో, సెకండ్ వికెట్ పడిపోయింది. ఇలా పొడి చేసావు ఏంటయ్యా? నేను ఎక్కడ పొడిచాను సార్? మీరే పొడి చేశారు. అసలు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచకొత్త కోసారు కదా సార్. ఉచ్చకోత నేనా? మరి నేనా? కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నా, కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది. అయినా ఇన్ని మందిని నేనెలా సార్? మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు. అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు.
గుర్తుంటాయా? ఉంటాయి సార్, దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు. ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా? ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది. మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది. మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను. అవే నచ్చుతాయి నాకు. మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్. ఆ? మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా. మంచూరియా ఫుల్ పోల్ లబక్కని తినేస్తాను. మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్. కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా మీ లోపల ఉన్న చైనాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్. కొంచెం కంట్రోల్ పెట్టండి సార్, భయం వేస్తుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను గాని వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు. ఏమైంది బా ఎవడు మేనగోళ్ళని చంపడానికి వచ్చాడు బావా. మేరీ బచ్చి మాకో పెట్టుకో మాకో. ఏమైంది సార్? నా ఫ్యామిలీ జోలికి వచ్చారండి. దట్స్ బీపీ చెయ్యమని లేచిందండి. ఫ్యామిలీ జోలికి వస్తే రెబులైపోతానండి. ముఖాన్ని పచ్చడి కింద కొట్టేస్తానండి. నా తమ్ముడు అమ్మ నాన్నడు కూడా గుర్తుపట్టలేరు తెలిసి వచ్చా. ఈ గోపి పాప మీద చేస్తే పీక కోస్తుంది. గోపి కోసం క్లారిటీ. I salute, sir. Every policeman is a common man with uniform. Every common man is a policeman without uniform అని ప్రూవ్ చేశారు. పేడులోనే లేదని తెలిసి కాలు మీద పడిపోతాం. మొత్తానికి ఏదో లాగున్నావు కానీ ఎక్కడివే నువ్వు సూపర్ పెదరా. స్కూల్ ఆడిటోరియం అంతా అప్లాజిస్తుంటే యాంటీ ఫ్యాన్ ల లుక్ ఏంటి? ఏంట్రా నీకు సెంటిమెంటే లేదా? ఆ కళ్ళు తెచ్చు తెచ్చుకురా ఎందుకు తగు గుడ్లు పీకేసి. ఎవడో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే. పికి ఎంగేజ్మెంట్ రింగ్ ఏది? తీసేశాను. ఏ అంటే నేను నచ్చలేదేమో బావా. ఈ భావనకి నచ్చలేదా? లేదు. తెలియ బావా, అందరూ అందరికి నచ్చాలని లేదు కదా. నువ్వు కళాకారులు నాటోడు బావా, అందరికి నచ్చుతావు. నాకు నచ్చడు. నేచురల్లీ నీకు షుగర్ ఒక నిమిషం. రేయ్! ఒక్కసారి టాబ్లెట్ తీసామంటే చేయి తీసేస్తాను చెప్తావా? అడ్డమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది. అది కదబ్బు, అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకుని ఇష్టం లేకంటే ఎట్లా? అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా, బుర్ర తక్కువేదవా. దీనికి అతనికి ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ ఫైనల్. అబ్బు ఓర్ ఎత్తితే చంపేస్తాను, నెత్తికోతలేదు. ట్రైన్ దిగేదాకా కుక్కిరి బేర్లో పడుండు. అది కదబ్బు. సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఎదురు చెప్తాడు రా. నువ్వు ఎందుకు చెప్తున్నావురా? నీ పేరు మొహం చూడలేకపోతాడు. నాలుగు తగిలించాల్సింది దిక్కుమాలేదు. ఎన్ని మాత్రల్లో ఇస్తాడో ఇంటికి వెళ్ళాక డాక్టర్ గారు చూపించుకోవాలి. ఏం కాదులేండి. అయ్యి నీకేం తెలుస్తుంది? చూసావా వాడి వీక్నెస్ తోనే ఎలా లక్ చేశాను. సమ్ టైమ్స్ మన సత్తా మనల్ని సర్ప్రైజ్ చేస్తాను. డాడీ ఏమా నాకు హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా. వీడి సంగతి నేను చూసుకుంటాను. అసలు ట్రైన్ లో మందేయకుండా ఎలా ట్రావెల్ చేస్తారు? పరమ బోరు. అది ఇలాగే వేసాడు మీకు టాబ్లెట్స్. అందుకే కదా మూల కూర్చోబెట్టాను అతను. ఆడి దగ్గరికి వెళ్తానేంటి? చిన్నపిల్లల్లోకి ఏడుస్తున్నావేంటి బావా? నా బాల్యం గుర్తొచ్చింది బావా. బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి? తండ్రి బాల్యం వాళ్ళు తోచేసిన ఇంటి లాంటిది బావా నా బాల్యం. అరే అందరికీ అది చైల్డ్హుడ్, మరి నీకు? నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా. ఆ? అయ్యో ఏమైంది బావా? చెప్తాను బావా. చెప్పు. అక్కర్లేదు, అర్థమైంది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్ చూశాను బావా. మా అప్పు చేసిన టార్చర్స్ ముందు నథింగ్ బావా, నథింగ్. అయ్యో వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు? వాడి గతం గుర్తొచ్చింది సార్. గతంలో చేయకూడనిది ఏమని చేశాడా? వాళ్ళ నాన్న వీడిని ఏం చేయనీయకుండా చేశాడు సార్. వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదని ఏడుస్తున్నాడు సార్ పాపం. సో సాడ్. మందు అడుగుతాడు, ఇవ్వకండి. ఏ? వాడు మందు వేయినంత వరకే మగిరిషి, మందు వేస్తే పిశాసి. నెప్పి మీద పెట్రోల్ పోసినట్టే. వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు. బీ కేర్ఫుల్ బాబు, డోంట్ క్రై.